మీరు కనుక 90స్‌లలో లేదా 2000 స్టార్టింగ్‌లో పెరిగి ఉంటే మిమ్మల్ని ఒక క్వెషన్ పిచ్చెక్కించి ఉంటుంది. అదేంటంటే 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు' అని కాదు. ఆ క్వెషన్ 'పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా? అసలు ఎవరీ పులిరాజా? ఒక సినిమా స్టారా? ఒక పొలిటీషియనా? లేక ఒక రౌడీనా?' వారాల తరబడి గోడల మీద, బస్సుల మీద, టీవీల్లో ఇదే క్వెషన్. చివరికి ఆ క్వెషన్‌కి ఆన్సర్ దొరికింది. బట్ అది ఒక ఆన్సర్ మాత్రమే కాదు. అది ఒక రివల్యూషన్. డిసెంబర్ 1 వరల్డ్ ఎయిడ్స్ డే జరుపుకుంటున్నాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కేవలం ఒక డిసీజ్ గురించి కాదు. ఒక యుద్ధం గురించి. 1986లో చెన్నైలో మొదలై 90స్‌లలో అస్థిపంజరాలతో మనల్ని భయపెట్టి, పులిరాజా ద్వారా మనకు ధైర్యాన్ని చెప్పిన స్టోరీ ఇది. పదండి, ఎయిడ్స్‌పై భారత్ చేసిన ఈ సుదీర్ఘ పోరాటాన్ని తెలుసుకుందాం. కాస్త వెనక్కి వెళ్దాం. అది 1986 ఇయర్. అమెరికాలో అప్పటికే ఈ డిసీజ్ కలకలం సృష్టిస్తోంది. బట్ మన ఇండియన్ గవర్నమెంట్ మాత్రం చాలా ధీమాగా ఉంది. మనది ట్రెడిషనల్ కంట్రీ. మనకు చాలా కట్టుబాట్లు ఉన్నాయి. ఈ ఫారెన్ డిసీజెస్ మన దేశానికి రావు అని నమ్మింది. కానీ చెన్నైలో ఇద్దరు డాక్టర్స్, డాక్టర్ సునీతి సాల్మన్ మరియు ఆమె స్టూడెంట్ డాక్టర్ నిర్మల గవర్నమెంట్ మాటను నమ్మలేదు. వారు ఒక సాహసం చేశారు. చెన్నైలోని కొంతమంది సెక్స్ వర్కర్ల నుండి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేశారు. మొత్తం 80 బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేస్తే రిజల్ట్ చూసి వారి గుండె ఆగినంత పనైంది. అందులో 6 కేసెస్ పాజిటివ్ అని తేలాయి. అంతే, దేశం ఉలిక్కిపడింది. ఫస్ట్ గవర్నమెంట్ నమ్మలేదు. ఆ శాంపిల్స్‌ని అమెరికా పంపి రీటెస్ట్ కూడా చేయించారు. అక్కడ కూడా పాజిటివ్ అని తేలింది. అప్పట్లో పరిస్థితి ఎంత భయంకరంగా ఉండేదంటే పేషెంట్లను గదుల్లో బంధించేవారు. డాక్టర్స్ కూడా వారిని ముట్టుకోవడానికి భయపడేవారు. భోజనం కిటికీలోంచి కర్రలతో జరిపేవారు. ఎందుకంటే ముట్టుకుంటే మేము చచ్చిపోతాము అనే అజ్ఞానం అప్పట్లో వారిలో ఉండేది. అలా మన దేశం ఎయిడ్స్ మ్యాప్‌లోకి ఎక్కింది. ఇక 90స్ విషయానికి వస్తే మీరు 90స్ కిడ్ అయితే మీకు బాగా గుర్తుండే ఉంటుంది. అప్పట్లో గవర్నమెంట్ దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం భయం. ఆ రోజుల్లో వచ్చే యాడ్స్ చూస్తే వణుకు పుట్టేది. అస్థిపంజరాలను చూపించి చాటున చేసే చెత్త పనులు చావుకి దారి తీస్తాయి అని గంభీరమైన గొంతుతో హెచ్చరించేవారు. మెసేజ్ క్లియర్‌గా ఉండేది. ఎయిడ్స్ వస్తే చచ్చిపోతారు అని. అప్పట్లో మెడిసిన్స్ లేవు. ఫ్రీ ట్రీట్మెంట్ లేదు. అందుకే ఆ భయం న్యాయబద్ధంగా ఉండేది. కానీ ఈ భయం వల్ల ఒక చెడు జరిగింది. జనం టెస్ట్ చేయించుకోవడానికి భయపడ్డారు. హాస్పిటల్‌కి వెళ్తే సమాజం వారిని వెలేస్తుంది ఏమో అని ఆ డిసీజ్‌ను దాచడం మొదలుపెట్టారు. జనం భయపడటం మానేసి వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. అప్పుడే ఎంట్రీ ఇచ్చాడు మన పులిరాజా. అది 2003 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఒక వండర్‌ఫుల్ ఐడియాతో వచ్చింది. అదే పులిరాజా. వినడానికి పేరు చాలా పవర్‌ఫుల్‌గా ఉంది కదా! పులి లాంటి రాజు అంటే చాలా బలవంతుడు, మగధీరుడు అని అర్థం వచ్చేలా ప్లాన్ చేశారు. టీజర్ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా? జనం టీ కొట్ల దగ్గర పందేలు కాశారు. చచ, పులిరాజా అంటే సామాన్యుడు కాదు. ఆయనకు ఎయిడ్స్ రాదు అని కొందరు. ఏమో ఎయిడ్స్ వస్తుందేమో అని మరికొందరు. కొన్ని వీక్స్ తర్వాత అసలు యాడ్ రిలీజ్ అయింది. అందులో పెళ్ళికొడుకు గెటప్‌లో ఒక వ్యక్తిని చూపిస్తూ వెనుక నుంచి ఒక గొంతు వినిపిస్తుంది. వస్తుంది. అవగాహన లేకపోతే ఎయిడ్స్ వస్తుంది. ఇది నిజంగా ఒక మాస్టర్ స్ట్రోక్. నువ్వు పులివి అయినా సరే, రాజువి అయినా సరే వైరస్‌కి అవేమీ తెలియదు. దానికి తెలిసింది ఒక్కటే, నువ్వు సేఫ్టీ పాటించావా లేదా? అప్పటి వరకు సిగ్గుపడే కుర్రాళ్ళు కూడా దీని గురించి ఓపెన్‌గా మాట్లాడడం స్టార్ట్ చేశారు. కండోమ్ అనే పదం బూతు కాదు, ఇది ఒక రక్షణ కవచం అని అర్థమైంది. అస్థిపంజరాల భయం పోయి సేఫ్టీ అనే ధైర్యం వచ్చింది. పాపం ఆ టైంలో నిజంగా పులిరాజా అనే పేరున్న వాళ్ళు మాత్రం బయట తల ఎత్తుకోలేకపోయారు. చాలా ఇబ్బంది పడ్డారు. అది వేరే విషయం అనుకోండి. మరి యుద్ధం గెలిచామా? నాకో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం మనం అద్భుతంగా పోరాడాం. కొత్త ఇన్ఫెక్షన్స్ 48% తగ్గాయి. డెత్ రేట్ కూడా 82% తగ్గింది. ఈరోజు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో ఫ్రీ మెడిసిన్స్ ఉన్నాయి. కానీ యుద్ధం ఇంకా ముగియలేదు. శత్రువు రూపం మార్చుకున్నాడు. ఇప్పుడు 2025లో సమస్య ఏంటంటే భయం పోయింది.
ఈ తరం పిల్లలు జనరేషన్ జెడ్ ఎయిడ్స్ని షుగర్ వ్యాధిలాగా ఒక చిన్న ప్రాబ్లంగా చూస్తున్నారు. ప్రస్తుతం 2 టైప్స్ ఆఫ్ పీపుల్స్‌లో ఎయిడ్స్ పెరుగుతున్నట్లు నాకో హెచ్చరించింది. ఒకటి డ్రగ్స్ తీసుకునే వారిలో, 2 ఆన్‌లైన్ డేటింగ్ చేసేవారిలో. డ్రగ్స్ తీసుకునేవారు ముఖ్యంగా పంజాబ్ మరియు ఈశాన్య రాష్ట్రాల్లో ఒకే నీడిల్‌ని చాలామంది వాడడం వల్ల వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. అలాగే ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ ద్వారా పరిచయం అయ్యే తెలియని వ్యక్తులతో ఎలాంటి సేఫ్టీ లేకుండా కలవడం వల్ల పట్టణాల్లోని యువత ప్రమాదంలో పడుతున్నారు. పులిరాజా కాలంలో భయం వల్ల బతికిపోయాం. ఇప్పుడు అతి ధైర్యం వల్ల ప్రమాదంలో పడుతున్నాం. 1986 నుండి మనం చాలా దూరం వచ్చాం. ఈరోజు ఎయిడ్స్ సోకినా సరే రోజుకొక టాబ్లెట్ వేసుకుంటే చాలు పూర్తి ఆరోగ్యంతో నిన్ను నూరేళ్లు బతకవచ్చు. పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కూడా కనొచ్చు. సైన్స్ అంతలా అభివృద్ధి చెందింది. కానీ సైన్స్ మందుని కనిపెట్టగలదు, కానీ మన అజ్ఞానానికి మందు వేయలేదు కదా. ఈ వరల్డ్ ఎయిడ్స్ డే నాడు మళ్ళీ ఆ పులిరాజా స్ఫూర్తిని తెచ్చుకుందాం. భయాన్ని కాదు, అవేర్నెస్ని. మీకు ఏ చిన్న అనుమానం ఉన్నా టెస్ట్ చేయించుకోండి. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇది ఫ్రీ. మరియు మీ డీటెయిల్స్ కూడా పూర్తిగా సీక్రెట్గా ఉంచుతారు. 2030 నాటికి ఎయిడ్స్ని పూర్తిగా అంతం చేయాలన్నది భారత్ లక్ష్యం. మనం మౌనంగా ఉండడం మానేసి దీని గురించి మాట్లాడినప్పుడే అది సాధ్యమవుతుంది. మీకు పులిరాజా యాడ్స్ గుర్తున్నాయా, లేదా వాటి గురించి మీ పెద్దవాళ్ళు చెప్తే విన్నారా? కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్టే సేఫ్, స్టే హెల్దీ. జై హింద్.